హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ అయితే కనుక బాగా హైయెస్ట్లో ఉంది సార్. ఎప్పుడైనా తగ్గింది అన్నా కూడా ఏదో హండ్రెడ్స్లో తగ్గితే మళ్ళీ మనం థౌజండ్స్లో రేస్ అనేది చూస్తూ వస్తున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి ఈ గోల్డ్ రేట్లో అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు కదా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్లో. సో మీరేమంటారు? ప్రెసెంట్ ఉన్న పరిస్థితి బట్టి మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందంటారా? మీరేం చెప్తారు? సో డైరెక్ట్గా గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఓకే. చాలా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా గోల్డ్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంత వద్దు అనే సజెషన్స్ ఇస్తున్నాయి. కాదు మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిందే అని అనుకుంటే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవును. సో మరి ఎలా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ మీద లాభపడాలి అంటే కనుక అంటే లాంగ్ రన్లో, ఇప్పటికిప్పుడు కాదు, లాంగ్ రన్లో కనుక మీరు మళ్ళీ తిరిగి నాకు ఇంకా గోల్డ్ పెరుగుతుంది అని అనిపించి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. అవి కూడా ఏంటంటే మన డీమ్యాట్ అకౌంట్స్లోనే దొరుకుతాయి అనమాట. ఈటీఎఫ్స్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మనం కంపెనీస్లోకి వెళ్ళి అక్కడే మాత్రమే మనం అమౌంట్స్ ఇస్తే వాళ్ళు చేస్తారు యూనిట్స్గా, వాళ్ళ ఓన్గా వాళ్ళు. బట్ ఈటీఎఫ్ అంటే ఏంటి, మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది, ట్రేడింగ్ టైంలో అవైలబుల్గా ఉంటుంది, ఎవ్రీడే మనం మానిటర్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ సిచ్యువేషన్స్లో మనం ఈటీఎఫ్లో మనం గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. సో గోల్డ్ ఈటీఎఫ్స్లో మనం పెట్టుబడులు పెట్టుకుంటే మంచిది. అది కూడా ఏంటి లాంగ్ రన్లో ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది అట్లా కాదు. సో ఈటీఎఫ్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ మీ దగ్గర ఒక 200 ఉంది, 300 ఉంది, దానికి తగ్గట్టుగానే కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఎంత ఉంటే అంతే కొనుక్కోవచ్చు. దానికోసం ఇప్పుడు ఏంటంటే చాలా మంది గోల్డ్ పెరుగుతుందని అప్పులు చేసి గోల్డ్ ఇన్వెస్ట్ చేయటం లాంటివి చేస్తున్నారు. అలా అసలు చేయకూడదు. సో మీకు గోల్డ్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే బెస్ట్ అంటారు. ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా గోల్డ్ హై ప్రైసెస్లో ఉంది కాబట్టి కొంతకాలం అసలు ఆగితే మంచిది. కాదు పెరిగినా కానీ పడిపోయినా మాకు ప్రాబ్లం లేదు, మేము లాంగ్ రన్ కోసం హోల్డ్ చేస్తాం అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.